క్రియేట్ చేసే పవర్ భగవంతుడు అంత శక్తి నీకు వచ్చింది. అసలు క్రియేట్ చేయగలిగింది ఎవరు? మగవాడు డోనర్ తప్పిస్తే క్రియేటర్ కాదు. సో క్రియేట్ చేయగలిగినంత శక్తి లేడీస్కి వచ్చింది కాబట్టి ఆవిడని శక్తి అన్నారు. సో ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో శక్తిని పూజించినట్టు ఆడవాళ్ళని పూజ చేస్తాం. అదే కాదు, ప్రతి నెల వచ్చినప్పుడు వాళ్ళకి రెస్ట్ ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే దట్ ఈస్ సపోజ్ టు బి టేకెన్ ఎ హైలీ స్పిరిచువల్ రిచువల్. ఇప్పుడు అవన్నీ పోయి మన మోడర్న్ లైఫ్లో దాన్ని డ్యామేజ్ చేస్తుంది. అది పక్కన పెట్టారు. సో ఈ పార్ట్ వచ్చేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రియేషన్ చేయాలంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది స్పేస్ క్రియేట్ అవ్వగలదు, కానీ దాంట్లో ఒక్క ఫ్యాక్టర్ ఏంటి? ఒక స్పర్మ్ వస్తుంది అంతే, ఒక ఓవం వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అది క్రియేట్ అవుతుంది ఈ స్పేస్లోకి వస్తుంది. యాక్చువల్గా స్పర్మును ఓవము ఇక్కడ కలవు, ఇక్కడ కలిసి అలా ఇక్కడ దిగి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన ఈ ట్రయాంగిల్ ఉంది కదా యూట్రస్లో, అది సపోజ్ టు బి క్రియేటర్. సో ఇది క్రియేటివ్ ఆస్పెక్ట్లో ఫంక్షనల్గా బాగా పనిచేయాలని అనుకుంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మైండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద యూట్రస్. చాలా మందికి అర్థం అవ్వలేని విషయాలు ఏంటంటే యూట్రస్కి మనస్ లేయర్కి లింక్ ఉంది. ద యూట్రస్ విల్ డౌన్లోడ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మైండ్. It has the capacity to download the aspects of mind. ఇది కానీ అర్థమైతే మనకి నెల ఫ్లో లేనప్పుడు మెనోపాజ్ వచ్చిన తర్వాత యూట్రల్ ఫంక్షన్ తగ్గిపోతుంది. యూట్రస్ ఎప్పుడైతే ఫంక్షన్ తగ్గిపోయిందో మన మైండ్ క్రాంకీ అయిపోతుంది. సో మైండ్ని డౌన్లోడ్ చేసేది నెల యూట్రస్. నేను అర్థం చేసుకోండి. Yes. So fundamentally the uterus is governed by the mind. Okay, so uterus gan functional ga normal ga ఉండేటప్పుడు మైండ్ కామ్ గా ఉంటుంది. మైండ్ లో ఏమైనా ఎమోషనల్ ఆస్పెక్ట్స్ వస్తే యాజ్ అ గైనకాలజిస్ట్ యూ అండర్స్టాండ్ DUB డిస్ఫంక్షనల్ యూట్రన్ బ్లీడ్ అంటే గైనకాలజిస్ట్కి ఇది అర్థం అవుతుంది కాన్సెప్ట్. ఓన్లీ మెడిటేటర్స్కి యోగా పీపుల్ వీళ్ళకే ఇది అర్థమవుతుంది. నెల వచ్చే ముందు 3 స్వింగ్స్ వస్తాయి, అంటే ముందు తర్వాత 3 స్వింగ్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే అది అంతే. అలోపతిక్ సిస్టంలో అయితే అది అంతే, కానీ అది కాదు. మైండ్ ఎప్పుడైతే మూన్కి రిలేటెడ్ మైండ్ ఉంటుంది యోగాలో, మైండ్ ఈజ్ ఆల్వేజ్ లింక్డ్ టు ద మూన్ and the femininity is linked with the moon. This is other just I don't know how many you understand.